So what is this 46th question? The Delhi Sultanate lasted roughly from. సో ఢిల్లీ సుల్తానేట్ సుమారుగా ఏ కాలం వరకు కొనసాగడం జరిగింది? ఆన్సర్ ఈజ్ వాట్? ఆన్సర్ చెప్పండి ఇందు లోపల. ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్ 1206 to 1526. 1206 to 1526. 1206 లోపల కుతుబుద్దీన్ ఐబక్ స్థాపన నుండి కుతుబుద్దీన్ ఐబక్ స్థాపన నుండి 1526లో మొదటి పానీపట్ యుద్ధం వరకు 5 వంశాలు ఢిల్లీని పాలించడం జరిగింది. 5 వంశాలు ఢిల్లీని పాలించినాయి. ఇక మిగతా ఆప్షన్స్ రాంగ్ ఎందుకు అనేది కూడా మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో 1100 నాటికి ఇంకా ఢిల్లీ సుల్తానేట్ అనేది మొదలవడమే జరగలేదు. అదేవిధంగా 1700 వరకు కనుక వచ్చినట్టయితే ఇక్కడ మొఘళ్ళ పాలనే చివరి దశకు రావడం జరిగింది. సో ఇక్కడ 1206 అని అంటే ఇంకా 1000 అనేది ముందు కాలము కాబట్టి ఇది ఈ కాలం కూడా ఇంకా ముందుది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 47th క్వశ్చన్. విచ్ సుల్తాన్ ప్రమోటెడ్ ఇరిగేషన్ బై బిల్డింగ్ కెనాల్స్? సో ఈ కాలువలు నిర్మించడం ద్వారా సాగునీటిని ప్రోత్సహించిన సుల్తాన్ ఎవరు? ఇల్తుమిషా, ఫిరోజ్ షా తుగ్లకా, బాల్బనా, షేర్షానా? ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా వ్యవసాయ అభివృద్ధికి పెద్ద పీట వేసినాడు. యమునా నది నుండి హర్యానా ప్రాంతాలకు నీటిని అందించడానికి 5 ప్రధాన కాలువలను నిర్మించినాడు. దీనివల్ల పంటలు బాగా పండి రాబడి చాలా పెరగడం జరిగింది. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. సో ఇల్తుమిష్ని కానీ అదేవిధంగా బాల్బన్ కానీ వీళ్ళు దేశాన్ని రక్షించడం కోసం, రాజ్యాన్ని రక్షించడం కోసమే ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఇక షేర్ షాని కనుక మనం తీసుకున్నట్టయితే రోడ్ల నిర్మాణానికి ప్రసిద్ధి. కానీ ఇతను సుల్తానేట్ల కాలంలో మొఘళ్ళ కాలంలో వచ్చిన అతను షేర్ షా. ఇతను దేనికి ఎక్కువగా ప్రసిద్ధి? రహదారులకు ఎక్కువ ప్రసిద్ధి. నెక్స్ట్ కమ్ టు 48th క్వశ్చన్. ఢిల్లీ సుల్తానేట్ ఎంకరేజ్డ్ ట్రేడ్ విత్. సో ఢిల్లీ సుల్తానేట్ ఎవరితో వ్యాపారాన్ని ప్రోత్సహించడం జరిగింది అని అడుగుతున్నాడు. సో యూరప్, సెంట్రల్ ఆసియా, పర్షియా, అరేబియా, ఈస్ట్ ఆసియా, నన్ను. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెంట్రల్ ఆసియా, పర్షియా అండ్ అరేబియా. మధ్య ఆసియా, పర్షియా అంటే ఇరాన్, ఇప్పటి ఇరాన్, అరేబియా. సుల్తాన్లు పశ్చిమ మరియు మధ్య ఆసియా నుండి వచ్చిన వారు కావడంతో ఆ ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు ఎక్కువగా పెరిగాయి. అక్కడ వాణిజ్యం ఎక్కువగా జరిగింది ఏంది? గుర్రాలు, పట్టు మరియు సుగంధ ద్రవ్యాలపైన వ్యాపారము విరివిగా జరిగేది. సో ఆ కాలం లోపల మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది కూడా ఉండాలి మన దగ్గర కాన్సెప్ట్. సో ఆ కాలం లోపల కనుక మనకు తీసుకున్నట్టయితే సో యూరప్ తోటి నేరుగా సముద్ర వ్యాపారం ఇంకా మొదలే కాలేదు. 1498లో వాస్కోడి గామా వచ్చేంత వరదాకా యూరప్ తోటి ఇండియాకి లేదా ఢిల్లీ సుల్తాన్లకి వ్యాపార సంబంధాలు లేవు. సో మనకు ఈస్ట్ ఏషియా, తూర్పు ఆసియాతో పోలిస్తే పశ్చిమ దేశాలతో వ్యాపారం ఎక్కువగా ఉండదు. తూర్పుతోటి కూడా వేసినారు కానీ పశ్చిమ దేశాలతోటి ఎక్కువగా వ్యాపారము అనేది ఉండేది, ఎక్కువ వ్యాపారం అనేది జరిగింది. నెక్స్ట్ కమ్ టు 49th క్వశ్చన్. ఏ న్యూ మిలిటరీ స్ట్రాటజీ యూజింగ్ స్టాండింగ్ ఆర్మీ అండ్ బ్రాండింగ్ హార్సెస్ వాజ్. సైన్యాన్ని సిద్ధంగా ఉంచడము మరియు గుర్రాలకు ముద్రలు వేసేది. బ్రాండింగ్ హార్సెస్ అంటే గుర్రాలకు ముద్రలు వేసే పద్ధతిని ఎవరు తెచ్చినారు? ఆన్సర్లలో ఫస్ట్ ఆప్షన్ బాల్బన్, సెకండ్ అలావుద్దీన్ ఖిల్జీ, థర్డ్ వన్ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫోర్త్ వన్ సికిందర్ లోడి. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అలావుద్దీన్ ఖిల్జీ. సో యుద్ధ సమయం లోపల నాసీ రకం గుర్రాలను తీసుకురాకుండా ఉండడానికి దాగ్ అంటే గుర్రాలపై ముద్రలు
మరియు సైనికుల వివరాలను నమోదు చేసే చెహ్రా అనే పద్ధతులను అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టడం జరిగింది. యుద్ధ సమయంలో నాసీ రకం గుర్రాలు రాకుండా వాటిపైన ముద్రలు దాగ్ అంటారు. ఏమంటారు? దాగ్, గుర్రాలపై ముద్రలు వేయడము. సైనికుల యొక్క వివరాలను చెప్పడం కోసం ఏంటది? చెహ్రా అనేది సైనికుల యొక్క వివరాలను నమోదు చేసే పద్ధతులను అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సైన్యానికి నగదు రూపంలో జీతాలు ఇచ్చడం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అని మనము చెప్పవచ్చును. ఇక మిగతావి ఎందుకు రాంగ్ అనేది చూడాలి. సో బాల్బన్ సైన్యాన్ని క్రమబద్ధీకరించినాడు కానీ ఈ స్థాయి యొక్క సంస్కరణలు చేయలేదు. సికిందర్ లోడి కనుక తీసుకున్నట్టయితే భూమిని కొలవడంలో సంస్కరణలు తెచ్చినాడు. భూమిని కొలవడం లోపల సంస్కరణలు తెచ్చింది ఎవరు? సికిందర్ లోడి. నెక్స్ట్ కమ్ టు 50, క్వశ్చన్ నెంబర్ 50. సో లెగసీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఇంక్లూడ్స్. ఢిల్లీ సుల్తానేటులు మనకు అందించిన వారసత్వం ఏమిటి? లెగసీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఇంక్లూడ్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఫోర్ట్స్. థర్డ్ ఆప్షన్ ఓన్లీ పర్షియన్ లిటరేచర్. లాస్ట్ ఆన్సర్ నథింగ్ సిగ్నిఫికెంట్. సో ఏంటిది? ఇండో ఇస్లామిక్. ఆన్సర్ ఈజ్ వాట్? ఫస్ట్ ఏ ఆప్షన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్. ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్పము మరియు ఉర్దూ భాషను తీసుకురావడం జరిగింది. సో భారతీయ మరియు పర్షియన్ కలయికలతో కొత్త వాస్తుశిల్పమైన కుతుబ్ మినార్ పుట్టింది. కొత్త వాస్తుశిల్పము దేనితోటి? భారతీయ మరియు పర్షియన్ శైలిల కలయికతోటి కుతుబ్ మినార్ పుట్టింది. అలాగే సైనిక శిబిరం లోపల హిందీ మరియు పర్షియన్ భాషల కదలికతోటి హిందూ మరియు పర్షియన్ భాషల కలయికతోటి మనకు ఉర్దూ భాష ఉద్భవించింది. ఇక ఓన్లీ పోర్ట్స్ అంటే ఓన్లీ కోటలు మాత్రమే కట్టినారు అనేది కానీ, అదేవిధంగా భాష మరియు ఆహారము సంగీతం మాత్రమే ఉందనేది సరి అయిన ఆన్సర్స్ కాదు. సో దీస్ ఆర్ ద 50 క్వశ్చన్స్ రిలేటెడ్ టు వాట్? ఫస్ట్ లెసన్. సో ఫస్ట్ లెసన్కి సంబంధించింది ఢిల్లీ సుల్తానేట్లకి సంబంధించిన విషయము. నౌ లెట్ వి స్టాప్.